కూడా ముఖ్యమంత్రి గారు మాచర్ల నియోజకవర్గానికి వస్తారని ఆశిస్తున్నాను. వచ్చినప్పుడు ఖచ్చితంగా వరికపొడిసెల ప్రాజెక్టు మరి వారు శంకుస్థాపనకు వస్తారా ప్రారంభోత్సవానికి వస్తారా నాకు తెలియదు, కానీ మళ్ళీ శంకుస్థాపన చేయడానికి ఇష్టపడకపోతే ప్రారంభోత్సవాన్ని కానీ వరికపొడిసెల ప్రాజెక్టు విషయమై ఒకసారి ఖచ్చితంగా వస్తారు. ఆ రోజు మాచర్ల నియోజకవర్గంలో ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి బ్రహ్మరథం పడతారు. పట్టణంలో సమస్యల్ని కూడా రేపు వారి దృష్టికి తీసుకొని వెళ్తాం. ఒక చంద్రవంక మేజర్గా మనకున్న ఒక సమస్య, ఒకటి పారిశుధ్యం కూడా అధ్వానంగా ఉంది. వీటన్నిటి మీద కూడా బాబు గారితో మాట్లాడటం, త్వరలోనే మరి రోడ్డు వైడనింగ్ కార్యక్రమాలు కూడా జరుగుతాయి. దానికి కూడా మరి కొంత నిధులు అవసరమైతే వాటిని కూడా మరి సమీకరించడాలని, ఇవన్నీ కూడా 100 పడకల ఆసుపత్రి గురించి ఇవన్నీ కూడా ఆల్రెడీ ఎస్టిమేట్స్ అన్నీ రెడీ అయినాయి. వారి కేవలం ఫైనాన్స్ అనుమతి కోసం మాత్రమే ఎదురు చూస్తూ ఉంది. దాన్ని కూడా క్లియర్ చేయమని చెప్పి ఈ సందర్భంగా బాబు గారిని అడగబోతా ఉన్నాం. సో అంత అభివృద్ధి చేసి చూపిస్తాం. సరే, సూపర్ 6 మీదనే చర్చకు సిద్ధంగా ఉన్నాను. దాని మీదనే రా, ఫేస్ టు ఫేస్ మాట్లాడదాం. గోడసాటు కూతలు కాదు, గ్రామంలో కాదు టౌన్లో కానీ ఎక్కడైనా సరే మీ అరాచకాలు మీ దోపిడీని ఎవరిని అడిగినా చెప్తుంది. ఇకపోతే మున్సిపాలిటీకి 3.5-7 కోట్ల రూపాయలతో మున్సిపాలిటీలని అభివృద్ధి చేస్తూ ఉన్నాం. 13.5 కోట్ల రూపాయలు నువ్వు చేసిన అప్పు మున్సిపాలిటీకి. నీ వెహికల్స్, నీ అనుచరుల వెహికల్స్, నీ తమ్ముడి వెహికల్స్, మీ మున్సిపల్ చైర్మన్ వెహికల్, డీజిల్ మొత్తం కూడా మున్సిపాలిటీ నుంచి డ్రా చేసిన దోపిడీదారులు మీరు. ఈరోజు మున్సిపాలిటీ అప్పు 3 కోట్లకు తగ్గించాం.